ఓం నమో వెంకటేశాయ. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ నిర్వహిస్తున్న ఏ గానము ఇది ఏ రాగము కార్యక్రమానికి స్వాగతం. సంగీతాన్ని ఆస్వాదించడానికి భాష ప్రధానం కాదు. అలాగే సరిగమల ప్రవేశం, సంగీత జ్ఞానం ఏమాత్రం అవసరం లేదు. దాన్ని అనుభూతి చెందే మనసుంటే చాలు. మరి అటువంటి సంగీతానికి అన్నమయ్య సాహిత్యాన్ని జోడించి మిమ్మల్ని అందరినీ ఎంతగానో ఆదరిస్తున్న ఏ గానము ఇది ఏ రాగము. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యును. పచ్చితామసుల మమ్ము పరమ సాత్వికులగా ఇచ్చటనే చేసినాడు ఎంత చిత్తము. ఇచ్చగించి మాకులాన ఎన్నడు లేని వైష్ణవము అచ్చముగా కృపసేసెను అన్నమాచార్యుడు. ఎట్టి హితోపదేశకుడు ఎటువంటి దయాళు అట్టే తాళ్ళపాక అన్నమాచార్యుడు. ఈ కార్యక్రమంలో ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ సంగీత విద్వాంసులు, అద్భుత స్వరకర్త శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు. గురుగారు నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. గురుగారు, మరి ఈ కార్యక్రమంలో ఈరోజు మీరు స్వరపరిచిన ఏ సంకీర్తన మాకు వినిపించబోతున్నారు? మీరే అవకాశం తీసుకోండి. ఏం కావాలి? దేహాన్ని దేవాలయంతో పోల్చే సంకీర్తన ప్రతిరోజు మేము శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వింటున్న సంకీర్తన, నిత్య పూజలు ఇవిగో. నిత్యం పాడుకోవలసిన పాట ఖరహర ప్రియ అని అత్యంత ప్రాచీన రాగం. ఈ పేరుతో ప్రాచీన కాలంలో దీన్ని పిలిచేవాళ్ళు కాదని ఒక అభిప్రాయం ఉంది. దీన్నే శ్రీరాగం అనేవాళ్ళు ప్రాచీన కాలంలో అని ఒక విద్వాంసుల మాట. తర్వాత దీనికి ఖరహర ప్రియ అన్న పేరు వచ్చింది. శ్రీరాగం మరో రకంగా ఇంకొక రాగంగా రూపొందింది. సరే, ఇవన్నీ పక్కన పెడితే ఈ రాగం అత్యంత ప్రాచీనమైనది. వేదంలో ఉన్నటువంటి ప్రధానమైన స్వరాలు ఏవైతే ఉన్నాయో ఆ స్వరాలలోంచి వాటిని ఒక క్రమంలో పేర్చుకుంటూ వెడితే రూపొందిన ఒక రాగంగా దీన్ని చెప్తారు. ఈ ఖరహర ప్రియ చాలా మంచి రాగం. అంటే నిత్యము పాడుకోదగిన రాగం. మనకిప్పుడు మాయమాడు కూడా అలవాటుగా వచ్చింది, కానీ నిజానికి అందరికీ అలవాటయ్యి వినికిడి ఉన్న స్వరాల సముచ్చయంతో ఏర్పడిన రాగం ఖరహర ప్రియ. ఈ ఖరహర ప్రియలోనే పై స్థాయిలో అంటే షడ్జమం తర్వాత తారస్థాయిలో సంచారం లేకుండా కింద నిషాదం కన్నా కింద సంచారం లేకుండా నిషాదాంత్య రాగంగా ఒక రాగం. త్యాగరాజ స్వామి వారు నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అని చక్కటి కీర్తన చేశారు. దానికి చిత్తరంజని అని పేరు పెట్టారు. నిజానికి స్వరాలు ఇవే. అయితే వేదంలో మనకి మంత్రస్థాయి, మధ్యమ స్థాయి, తారస్థాయి అని 3 స్థాయిలు ఉండవు. ఒక 4-5 స్వరాల స్పాన్ అంటారు, ఆ పరిధిలోని ఆ వేదం మనం చదువుతూ ఉంటాం. అంతకన్నా మనం సంగీతం పాడినట్టుగా 7 స్వరాలు, ఒక్కొక్కటి 2 చొప్పున సాపాలు తప్ప 12 స్వరాక్షరాలు, స్వరస్థానాలు. ఆ పైన మళ్ళీ కొన్ని తారస్థాయిలో స్వరాలు, కింద మంత్రస్థాయిలో కొన్ని స్వరాలు, ఇలా చాలా ఏర్పడ్డాయి. ఇంత విస్తృతి వేదం చదివేటప్పుడు ఉండదు. కొన్ని స్వరాలే వేదం చదవడంలో ఉపయోగపడతాయి. సరే, మొత్తం మీద ఇవన్నీ పక్కన పెడితే ఎందుకు ఈ మాటలన్నీ అంటున్నానంటే రాగం యొక్క పవిత్రత, ప్రాచీనత గురించి చెప్పడానికి. నిత్య పూజలు ఇవివో నేర్చిన. ఓహో, ఆ నేర్చిన అన్న పదం చాలా మంచి పదం. నేరవాలి అంటే మనసు దాని మీద పారాలి, ఆలోచించాలి. ఆలోచించగా
మాత్రమే జ్ఞానం అనేది తెలుస్తుంది, స్థిరపడుతుంది. అదాటన వచ్చేది. కాబట్టి నేర్చిన ఓహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికి, పరమాత్ముడు ప్రత్యక్షమయ్యే ఉన్నాడు. మనం గుర్తించడంలో వెనకాడుతూ ఉంటాం, వెనకంజ వేస్తూ ఉంటాం. ఆయన మటుకు మన దగ్గర సిద్ధంగా ఉన్నాడు, మనలోనే ఉన్నాడు, మనం గుర్తించట్లేదు. కాబట్టి అటువంటి పరమాత్ముడికి నిత్య పూజలు ఇవిగో. ఏం చేస్తున్నావా అంటే ఇంత చక్కటి భావాలు. తనువే గుడి అట. మొట్టమొదట ఈ శరీరమే ఒక గుడి, తలయే శిఖరమట, పెను హృదయమే హరిపీఠమట. మన హృదయమే శ్రీహరికి కూర్చోడానికి, స్థిరంగా నివాసం ఉండడానికి ఒక పీఠం. కనుగొను చూపులే ఘన దీపములట. ఎందుకంటే దీపం అంటే మరేం లేదు, అగ్ని లేనిదే మనకి వైదికమైన కార్యక్రమాలు ఏమీ లేవు. అగ్ని ముఖంగానే అన్నీ జరుగుతాయి. ఆ అగ్నికి ప్రతిరూపమే దీపం. దీపం వెలిగిస్తే కానీ ఏ పని చేయంగా, దీపం వెలిగించాలి అంటే అగ్నితోనే ప్రారంభమవుతుంది కార్యక్రమం. కనుగొను చూపులే ఘనదీపములట. ఎవరికి? తన లోపలి అంతర్యామికి, తనలో ఉన్న అంతర్యామి. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలని ఈ అవయవం ఇది, ఈ అవయవం ఇది, ఈ అవయవం ఇది అని విడమర్చి వాటన్నిటినీ విశదీకరిస్తూ మొత్తం మీద నీ శరీరమే ఒక గుడయ్యా, ఆ గుడిలో నీ హృదయంలోనే శ్రీహరి సదా నెలకొని ఉన్నాడు. అటువంటి శ్రీహరికి నువ్వు నిత్యము పూజ చేస్తున్నావు. తెలిసో తెలియకుండా చేసిన పూజే జరిగిపోతుంది. అది తెలుసుకుంటే నీకు ఒక ఆనందం, దివ్యానందం కలుగుతుంది. ఆహా, ఇంత గొప్ప ప్రక్రియ నేను స్వామివారికి సేవాపరంగా చేస్తూ ధన్యుణ్ణవుతున్నాను అని తెలుసుకుని ఆనందించడానికి, బ్రహ్మానందం అనుభవించడానికి వీలవుతుంది. తెలియకుండా అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా కాలినట్టు భగవన్నామం కూడా తెలిసి చేస్తే మరింత మంచిది, తెలియక చేసినా దాని పుణ్యం దానికి ఉంటుంది. కాబట్టి మొత్తం మీద నిత్య పూజలు ఇదిగో నేర్చిన అన్నాడు. నేర్చిన అన్నాడు ఇదే ఇప్పుడు నేను చెప్పాను, తెలుసుకుని చేయడం. నేర్చిన ఓహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మనికి. చాలా మంచి కీర్తన. నా అదృష్టం కొద్దీ మీరు కూడా చాలా అద్భుతంగా స్వరపరిచారు. గురు అనుగ్రహం, స్వామివారి దయ. గురుగారు ఒక్కసారి మనం కూడా ఆ సంకీర్తని విందాం. నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలివివో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి. నిత్య పూజలివివో తనువే గుడియట, తలయే శిఖరమట. తనువే గుడియట, తలయే శిఖరమట. పెను హృదయమే హరిపీఠమట. తనువే గుడియట, తలయే శిఖరమట. పెను హృదయమే హరిపీఠమట. కనుగొను చూపులే ఘన దీపములట. కనుగొను చూపులే ఘన దీపములట. తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివివో. కనుగొను చూపులే ఘన దీపములట. తన లోపలి అంతర్యామికి నిత్య పూజలివివో. నేరిచిన నోహో
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. పలుకే మంత్రమట పాదైన నాలికే కలకలమను పీడి ఘంటయట. పలుకే మంత్రమట పాదైన నాలికే కలకలమను పీడి ఘంటయట. నలువైన రుచులే నైవేద్యములట. నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకు నలువైన రుచులే నైవేద్యములట. తలపు లోపలనున్న దైవమునకు నిత్య పూజలివివో. నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. గమన చేష్టలే అంగరంగ గతియత. గమన చేష్టలే అంగరంగ గతియత. తమిగల జీవుడే దాసుడట. గమన చేష్టలే అంగరంగ గతియట. తమిగల జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే ఆలవటములట. అమరిన ఊర్పులే ఆలవటములట. క్రమముతో శ్రీ వెంకటరాయనికి అమరిన ఊర్పులే ఆలవటములట. క్రమముతో శ్రీ వెంకటరాయనికి నిత్య పూజలివివో. నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఇందాక మీరు వర్ణించినట్లుగా పలుకే మంత్రమట అని చాలా ప్రతి ఒక్క అంగానికిను ఒక అర్థాన్ని చాలా చక్కగా వివరించున్నారు. చాలా చాలా మంచి పాట. ఇది మీరు చాలా కాలం అయింది అనుకుంటాను గురుగారు. 1977లో నేను స్వరపరచడం తెలియకుండా ఒక యజ్ఞంలాగా మొదలుపెట్టాను. అంటే ఇప్పటికీ 43 సంవత్సరాలు. అదే వాయిస్ లో కూడా తేడా తెలుస్తుంది. పాడి ఒక 38 ఏళ్ళు అయింది. 37-38 ఏళ్ళు అవుతాను ఈ సంకీర్తన రికార్డ్ చేసి. అప్పటి మొత్తం మీద నిత్యము భగవంతుడికి దీపారాధన చేసి చక్కగా హాయిగా హృదయాన్ని విప్పి స్వామివారికి సమర్పించుకుని ఈ సంకీర్తనం షోడశ కళానిధికే అని ఇంకో కీర్తనం ఉంది, లలిత, ఇలాంటి పాటలు కొన్ని ఉన్నాయి. అవి పూజా క్రమంలో చేర్చేసుకుని పాడేసుకోవచ్చు. అంత మంచి సంకీర్తనలు ఇవన్నీ. పూజ సమయంలో కొన్ని శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటుంటాం, అందులో పాటు ఇది కూడా చదివేస్తామంటే సంపూర్ణ ఒక ఇది అయిపోతుంది. అవును అవును. ఇందాక మీరు కరహప్రియ రాగం అని చెప్పారు కదా, ప్రాచీనమైన రాగం అని. ఇదే రాగంలో మీరు ఇంకా చాలా సంకీర్తనలు చేస్తున్నారా? నేను దాదాపు 20 కీర్తనల పైన స్వరపరిచిన జ్ఞాపకం. అంటే చెప్పానే 800
800 అన్నమాచార్య కీర్తనలు ఇప్పటికీ నేను స్వరపరిచాను. రికార్డ్ అనేవి 600 దాకా ఉన్నాయి. నాకే ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది మెల్లిగా. ఏ రాగంలో ఎన్ని చేశాను, ఎక్కడ ఏం తటాలను గుర్తు రావట్లేదు కూడా. కానీ ఖరహర్ప్రియలో ఖచ్చితంగా 20కి పైనే స్వరపరిచాను. ఏమంటి వెరుగ నేను అని ఒక చక్కటి శృంగార సంకీర్తనం, అది కూడా ఈ రాగంలో. నేనును అన్నమాచార ప్రాజెక్టు కళాకారిణి బుల్లెమ్మ ఆర్టిస్ట్, మేమిద్దరం కలిసి పాడాం. టీటీడీకే రికార్డ్ చేసాం. అలాగే హరి నిన్ను పిలిచిని అదివో అమ్మ అని ఇంకొక సంకీర్తనం కూడా ఈ రాగంలోనే. తర్వాత ఇంకో మంచి కీర్తన ఉంది ఇందులో నేను చేసిన వాటిల్లో. దేవదుందువులు తోడ తేట తెల్లమైనాడు సేవింపురో ఇదివేడే సింగార దేవుడు. ఇది అభిషేకానికి సంబంధించిన సంకీర్తనం. చాలా బాగుంటుంది. దాన్ని కూడా 3 చరణాలకి 3 రకాల పోకడలతో భిన్నమైనటువంటి చిట్టస్వరాలు. దాన్ని కూడా ఎప్పుడో ఈ కార్యక్రమంలో పెట్టుకోవాలి. అలా చేసి చాలా విలక్షణమైన సంకీర్తనగా రూపొందించాను. అది ఇలా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత రాముడి మీద, రాముడు లోకాభిరాముడు. ఈ రాముడు లోకాభిరాముడు అన్న మొదలుతో కనీసం ఒక 4-5 సంకీర్తనలు ఉన్నాయి అన్నమాచార్యుల వారివి. అన్నీ ఒకటే అనుకుంటారు అంతవరకే చదివితే. తర్వాత ఏ పాటకు ఆ పాటే వేరు పాటలు. మొదలు మటుకు అలా ఉంటుంది. అలాగే ఆ రాముడు లోకాభిరాముడు అనే మొదలుతో ఉన్న ఒక కీర్తన ఖరప్రియలో చేశాను. ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటివన్నీ. మొత్తం మీద 20 కీర్తనల పైన చేశాను. ఇంకా ఇందులో ప్రాచుర్యం పొందిన అన్నమయ్య సంకీర్తనలు అంటే పెద్దలు ఇతర విద్వాంసులు కూడా చేశారు. ఒకపరికి ఒయ్యారమయ్య అని మా గురువు గారు నేదునూరి కృష్ణమూర్తి గారు చేసింది బాగా జగత్ ప్రసిద్ధమైనటువంటి కీర్తన. ఆ తర్వాత దిబ్బలు వెట్టుచు తేలినదిదివో ఉబ్బు నీటిపై ఒక హంస అని బాలమురళీ కృష్ణ గారు ఆయన చేసింది. ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఖరహర్ప్రియలో ప్రసిద్ధమైనవి. గురువుగారు ఒక్కసారి మీరు ఆ సంకీర్తన వినిపిస్తారా? నిత్య పూజలివివో నేరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో నేరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. ఓ తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరిపీఠమట. కనుగొన చూపులే ఘన దీపములట కనుగొన చూపులే ఘన దీపములట. తన లోపలి అంతర్యామికిని కనుగొన చూపులే ఘన దీపములట. తన లోపలి అంతర్యామికిని నిత్య పూజలివివో నేరిచినను హో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో. పూజా కార్యక్రమం అయిపోయింది. గురుగారు మీరు ఇది సంకీర్తన చూసినప్పుడు అందులోని భావం చూడంగానే మీకు అర్థమై ఉంటుంది. ఇంత
ఇంతటి చక్కటి సాహిత్యాన్ని చూడంగానే మీరు మొదటగా అనుభూతి పొందుంటారు కదా అది. అదే ఇందాక చెప్పానే, ఇది చూసిన తర్వాత ఆహా ఎంత మంచి కీర్తన నాకు లభించింది స్వరపరచడానికి, నా అదృష్టం అనుకుని ఆ ఆనందము భయం కూడా వేసింది. ఎందుకంటే ఏదో అందంగా చెవికి వినడానికి ఇంపుగా ఉండేట్టుగా ఏదో రాగంలో దీన్ని స్వరపరచడం జరిగిపోతుంది. అది పెద్ద కష్టమైన పని ఏం కాదు. కానీ దీనికి ఇదే బాగుంది అనిపించేంత అందంగా కుదరాలి. ఉమ్, అది ఇక్కడ ముఖ్యమైన విషయం. కాబట్టి నాకంటూ ఒక లాజిక్ అంటారే, ఉమ్, ఉమ్, అది ఏర్పరచుకున్నాను. ఏ రాగంలో ఎందుకు చేయాలి అని. అదే ఇందాక నేను చెప్పినట్టు. ఎందుకంటే వేదంలో ఉపయోగించిన ఆ స్వరస్థానాలు, ఉమ్, ఆ స్వరస్థానాల్ని విస్తరించగా ఏర్పడిన రాగం, ఉమ్, దానికి ఉన్న ప్రాచీనత, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఈ ఖరహప్రియ అనే అయితే రాగం దీనికి నేను బాగుంటుంది. ఎన్నుకుని ఆ ఖరహర ప్రియలో ప్రత్యేకించి దీన్ని స్వరపరిచాను. అది నాకు ఎంతో తృప్తినిచ్చిన అంశం స్వరపరచడంలో. ఎన్నో మంచి మంచి కీర్తనలు స్వరపరుస్తూ ఉంటాం. ఉమ్, సాధారణంగా ఏదో ఒక ఆలోచన, ఆర్గ్యుమెంట్ ఉంటుంది మనసులో. ఎప్పుడో హఠాత్తున అదాటుగా వస్తాయి కొన్ని స్వరాలు. అవి కూడా బాగా జనంలోకి వెళ్ళడం, ఆదరించడం ఇవన్నీ జరిగిన విషయాలే. ఉమ్, కానీ మనంగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి తగిన కారణాలతో అటువంటి రాగంలో ఒక పాటను స్వరపరిచి అది మనకు తృప్తినిచ్చి ఎదుటి వాళ్ళకి తృప్తినిచ్చి అలా కలకాలం నిలిచిపోయి మనకు ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడం అనేది ఉమ్. గొప్ప విషయం. అటువంటివన్నీ ఈ సంకీర్తన విషయంలో నాకు కలిగినాయి. ఉమ్. అది నా అదృష్టం, స్వామి దయ. గురుగారు, మీరు ఇది సంకీర్తనలు స్వరపరిచేటప్పుడు అంటే ఎలా మీరు డిసైడ్ చేస్తారు ఈ తాళంలో దీన్ని మనం చేయొచ్చు అన్నది? చెయ్యొచ్చు. కొన్ని తాళ గతులలో ఉమ్, సహజంగా బాగా కుదురుకుంటాయి. ఉమ్, కొన్ని పద్ధతుల్లో మనం చేయాలన్నప్పుడు శ్రమపడి అక్షరాలని ఇరికించాల్సి వస్తుంది. చెప్పాలంటే ఓ దంపతులు, ఆ దంపతులకి ఇంట్లో పెద్దవాళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళకి చిన్న పిల్లలు, అప్పుడే కళ్ళు తెరిచి కాస్త ప్రపంచాన్ని చూస్తున్న ఓ 1-2 ఏళ్ల పిల్లవాడోడు, ఓ 4 ఏళ్ల అమ్మాయి, ఉమ్, ఇలా ఉండి వీళ్ళందరూ కలిసి ఒక 2 గదులు ఉన్న ఇంట్లో ఉంటారు. అవసరమైతే అంతకన్నా అద్దె ఇవ్వలేకపోతే, ఉమ్, అంతకన్నా వేరే విధంగా మరొక పెద్ద ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితులు ఉంటే ఉమ్, ఆ 2 గదుల ఇంట్లో కూడా ఇంతమంది ఉంటారు. కానీ ఇంకొక 2 గదులుండి ఉమ్, ఇంటి ముందు కాస్త చోటు కూడా పెద్దవాళ్ళు 2 అడుగులు వాకింగ్ అంటామే మనం ఇప్పుడు, అవును. అలాగా కాస్త సాయంత్రం పూట చల్లగా నడవడానికి దానికి ఉమ్, అలాంటి సౌకర్యాలతో ఉన్న ఇంట్లో ఉండడానికిను ఉమ్, 2 గదులు ఉండి తలుపు తీయంగానే రోడ్డు మీద వచ్చేపోయే వాహనాలు, దుమ్ము ధూళి ఇంట్లోకి వస్తూ అటువంటి ఇంట్లో ఉండడానికి తేడా ఉంటుందా, ఉండదా? ఉమ్. అలాంటివే ఇవన్నీ కూడా. అంటే నీకు అర్థం అవడం కోసం ఈ ఉదాహరణ చెప్పాల్సి లేదు వచ్చింది. చక్కగా చెప్పారు. అందరికీ ఎందుకంటే తెలిసింది కాబట్టి. అంటే మీకు సాహిత్యాన్ని చూస్తే దాన్ని బట్టి మీకు దాన్ని విస్తారంగా అది చేయొచ్చా లేదా అని. సహజంగా ఒక తాళగతిలో సౌకర్యంగా ఉంటుంది పాట. అది ఒక్కొక్కసారి వెంటనే తట్టచ్చు, తట్టకపోవచ్చు. ఉమ్, పాట మొత్తం చదవాలి. ఉమ్, పల్లవి ఒక్కొక్కసారి తీసి చూడంగానే ఇది ఈ తాళగతిలో అయితే బాగుంటుంది అని మనసు ఏదో ఉబలాట పడిపోయి ఉమ్. ఓ నిర్ణయానికి వచ్చేసి మొదలు పెడతాం. చరణాలలో ఇరుక్కుంటాం. ఓ చరణాలలో చాలా ఇబ్బందులు ఒక్కొక్కసారి ఏర్పడతాయి. పల్లవేమో మన మనసుకు అలాగే ఉండాలి, ఆ తాళంలోనే ఉండాలి. ఆ ఎత్తుగడ, ఆ వంపు సొంపులు అవన్నీ చాలా బాగా కుదిరినాయి అని మనసు పీకుతూ ఉంటుంది. చరణాల దగ్గరేమో నరకం అయిపోతుంది. ఉమ్, ఇవి ఇట్లాంటి పరిస్థితులు వచ్చి ఏదో పెద్ద యజ్ఞం చేసినంత పని అవుతుంది ఒక్కోసారి ఒక్కో పాట స్వరపరచడం అంటే. ఉమ్, అలాంటి కష్టాలు కూడా ఉన్నాయి. తాళం మార్చి కూడా ప్రయత్నం చేయొచ్చు కావాలంటే. ఉమ్, నిత్య పూజలివివో నేరిచిననోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివివో అంటే తక్కిట 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 అని పెడుతుంది. ఉమ్.
ఆ, ఈ ఇప్పుడు ఓ చిన్న తబలా ఇది తీసుకొని అని ఒక చిన్న రిథమ్ దీనికి ఇస్తే తొందరగా క్యాచీగా కూడా ఉంటుంది. మామూలు సామాన్య జనులకి తొందరగా ఆకట్టుకునే గతి ఆ తిసర గతి తెలియకుండానే ఒక తెలియకుండా ఊపు వస్తుంది బాడీలో. వచ్చేస్తుంది. దాంట్లో ఈ అక్షరాలు పెట్టామనుకో ఏదో అడ్జస్ట్ అవుతాయి, బాగానే ఉంటుంది. చరణాలు కుదరచ్చు, కుదరకపోవచ్చు. మళ్ళీ దానికి కొంత ప్రయత్నం చేయాలి. వాటిని దేవుడి దయ వల్ల మనం సెట్ చేయగలిగితే కూడా ఆదితాడంలో ఉన్న సౌకర్యం అందులో ఉండకపోవచ్చు. అంటే ఒక అనుభూతి కూడా కలగాలి. నేను చెప్పేది ఏమిటంటే ఆ అనుభూతి సంపూర్ణంగా ఏ తాళంలో ఏ గతిలో కలుగుతుందో అది నిజమైన సరి అయిన తాళం ఈ పాటకి. అట్లా ఆలోచించి ప్రయత్నాలు మటుకు రకరకాలుగా చేయాల్సి వస్తుంది. ఒక్కొక్కసారి మనకి రాగాలంటే వందల కొద్దీ ఉన్నాయి, కానీ తాళాలన్నీ మనకి సంకీర్తనలు పాడుకోవడానికి అన్ని తాళాలు అందుబాటులో ఉండవు కదా. మనకి ముఖ్యంగా 2-3 తాళాలు, ఒక 3-4 గతి భేదాలు, రూపతాళం, త్రిపుట తాళం, ఆది తాళం, ఇలా ఒక 3 తాళాలు 3-4 తాళాలు. దాంట్లో తిసరగతి, ఖండగతి, మిశ్రగతి, మిశ్ర చాఫ్ అంటూ ఉంటాం, త్రిపుట తాళం అని కూడా దాన్నే చెప్పుకుంటూ ఉంటాం. ఇలా ఒక అన్ని కలిపితే 5-6 కన్నా ఎక్కువ పోకడలు గతులు లేవు. ఏ పాటైనా సాధారణంగా ఈ వీటిలోనే నిర్మించబడాలి. రచయితలు కూడా అలాగే చేస్తారు. గ్రంథకర్తలు, ఈ సంకీర్తన కర్తలు అలాగే రచిస్తారు వాటిని. అంతకన్నా టెక్నికల్గా లోపలికి వెళ్ళిపోయి ఈ సంకీర్తనలు రచించేట్టయితే సామాన్య జనులకి ఇవి ఆనందాన్ని కలిగించలేవు, తృప్తినివ్వు, వాళ్ళకి హత్తుకోవు. ఎప్పుడైతే సామాన్య జనులకు దూరం అయిపోతుందో సంకీర్తనం అనేది మనం నష్టపోయినట్టే. అందుకే అన్నమాచార్యుల వారు సంకీర్తనం అనే మాధ్యమాన్ని ఎన్నుకొని తన సంకీర్తనలన్నీ సామాన్య జనులు నిత్యము వాళ్లకు పాడుకోవడానికి వీలుగా, తర్వాత వాళ్ళకి నిత్యము వ్యవహారంలో అందుబాటులో ఉన్నటువంటి అంశాలు, జీవన విధానం, పోకడ, వాటిల్లో వాళ్ళు నిత్యము ఎదుర్కొనే విషయాలు, నిత్యము తెలుసుకుంటూ ఉండేవి, నిత్యము గమనిస్తూ ఉండేవి, వాటన్నిటినీ ఈ సంకీర్తనలలో పొందుపరిచి ఆ మాధ్యమంలో వెడుతూ వేదాంత విషయం, పురాణ ఇతిహాసాలు అవన్నీ చూపించాడు. అది అన్నమయ్య సంకీర్తనలో గొప్పతనం. గురుగారు, నిజంగా ఇవాళ చాలా చక్కటి విషయాలను మీరు మాకు వివరించారు. అలాగే ఒక మంచి సంకీర్తనను కూడా వినిపించినందుకు మీకు మా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఓం నమో వెంకటేశాయ. చూశారు కదండి, ఏ గానమో ఇది ఏ రాగమో. ఈ కార్యక్రమంలో శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ గారు స్వరపరిచిన కరహరి ప్రియ రాగంలోని నిత్య పూజలివిగో విని ఆనందించారు కదా. తర్వాయి భాగంలో మరో స్వరకర్త స్వరపరిచిన సంకీర్తన విని ఆనందిద్దాం. ఓం నమో వెంకటేశాయ.